నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అనేక కీలక అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇరుకున పెట్టేందుకు శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం తరచూ చూస్తూ ఉంటాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ శ్వేతపత్రం అన్న మాట ఎక్కువగా వింటూ ఉంటాం. శ్వేతపత్రం అంటే ఏంటి? అది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభుత్వం శ్వేతపత్రం ఎందుకు విడుదల చేస్తుంది? ఇలాంటి సందేహాలు చాలా మందిలో తలెత్తడం సహజం. వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. శ్వేతపత్రం అంటే ఇది ప్రభుత్వ విధాన ప్రకటన. ప్రభుత్వం జారీ చేసే అధికారిక పత్రం. ఏదైనా ఒక సంక్లిష్టమైన అంశంపై ప్రభుత్వ వైఖరిని, విధానాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకు ఉద్దేశించిన అధికారిక నివేదిక లేదా పత్రాన్ని శ్వేతపత్రం అని పిలుస్తారు. ఏ సందర్భాల్లో విడుదల చేస్తారు అని చూస్తే, కొన్ని ప్రభుత్వాలు త్వరలో చేయబోయే చట్టాలకు సంబంధించి తమ ప్రతిపాదనల్ని ప్రజలకు వివరించేందుకు, కొన్ని సందర్భాల్లో ముసాయిదా బిల్లును తెచ్చేందుకు, అప్పటికే ఉన్న ఒక చట్టంలో సవరణలు చేయాల్సి వచ్చినప్పుడు వాటిపై ప్రజల్ని ముందే సమాయత్తం చేసేందుకు, కీలక అంశాలపై ప్రజల నుంచి స్పందన కోరేటప్పుడు, ఏదైనా ఒక అంశానికి సంబంధించిన వాస్తవాలు, గణాంకాలతో కూడిన సమాచారం వెల్లడికి శ్వేతపత్రం విడుదల చేస్తారు. శ్వేతపత్రం వల్ల ఏమిటి ప్రయోజనం అని చూస్తే, వివాదాస్పద అంశాలపై ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకుని దానికి అనుగుణంగా విధాన నిర్ణయాల్లో ప్రభుత్వం మార్పులు చేయవచ్చు. ప్రభుత్వం చెప్పాలనుకున్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లవచ్చు. శ్వేతపత్రం మొదట ఎక్కడ మొదలైంది? శ్వేతపత్రం ఇది బ్రిటిష్ సాంప్రదాయం. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం 1922లో బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ తొలి శ్వేతపత్రం విడుదల చేసినట్లు చెబుతారు. అమెరికాలో వీటిని బ్యాక్గ్రౌండ్ పేపర్స్ గా పిలుస్తారు. వీటికి ఆ పేరు ఎలా వచ్చిందో చూస్తే, 19వ శతాబ్దంలో బ్రిటన్ పార్లమెంటుకు సమర్పించే లెజిస్లేటివ్ డాక్యుమెంట్స్ లో అప్రధానమైనవి, అనధికారిక ఇన్ఫార్మల్ అంశాలతో కూడిన పుస్తకానికి తెల్ల రంగు ముఖ చిత్రం ఉండేది. తర్వాత కాలంలో వైట్ పేపర్ అన్న పదం దాని నుంచే వచ్చిందని అంటారు. శ్వేతపత్రాలతో పాటు హరిత, నీల పత్రాలు వాడుకలో ఉన్నాయి. హరిత పత్రాలు ఇవి కూడా ప్రభుత్వం విడుదల చేసేవే. ఇవి ఒక విధంగా సంప్రదింపుల పత్రాలు. ఏదైనా ఒక అంశంపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవడానికి ముందు దానిపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి హరిత పత్రాల్ని విడుదల చేస్తాయి. బ్రిటన్, కెనడాలో గ్రీన్ పేపర్స్ అధికారిక సంప్రదింపుల పత్రాలుగా చెలామణి అవుతాయి. నీలి పత్రాలు పూర్తిగా సాంకేతిక అంశాలకు సంబంధించినవి. ఓ సాంకేతిక అంశం లేదా పరికరానికి సంబంధించిన పూర్తి వివరాల్ని తెలియజేసే పత్రాల్ని నీలి పత్రాలు అనగా బ్లూ పేపర్స్ అని పిలుస్తారు. ఈ పదాన్ని మొదట జర్మనీలో ఉపయోగించారు. ఇప్పుడు ప్రపంచమంతా ప్రాచుర్యం పొందుతోంది. పసుపు ఇంకా అధికారికంగా ఆమోదం పొందని, ప్రచురణకు సిద్ధంగా ఉన్న పరిశోధనా పత్రాన్ని పసుపు పత్రం అంటే ఎల్లో పేపర్ అంటారు.